మామూలుగా ఆటోమేటిక్ ట్యాబ్స్ అని చూసాము. ఇదేంటంటే మాట్లాడుతుంది విత్ రూమ్ కలర్ అంతా మాట్లాడుతుంది. మనం చేయబెట్టాము నీళ్ళు వస్తూ. Hi, hope you had a great time at Power Empowered Solutions. Please wash your hands here. Thank you. నీళ్ళు వేస్ట్ చేస్తే డోంట్ వేస్ట్ వాటర్. టైం పెట్టారు, టైం సిగ్నల్ పెట్టారు 5 seconds. Please do not waste water. పెట్టాలంటే టైమర్ సర్క్యూట్, టైమర్ అండ్ సెన్సార్ పెట్టేసి దాంట్లో ఒక ఆడియో బోర్డ్స్ పెట్టి ఓకే. Yes, madam. I am sending madam. Okay. I am trying to. As small meeting is there. No. I am sending madam. Madam, please give me your WhatsApp details. ఏనుగులు వస్తే మీకు ఏనుగు షాక్ కొడుతుంది దాంతో పాటు ఇది రైట్ ఇదే ఫోన్ చేసి చెప్తారు మన పొలంలోకి ఏనుగు వస్తే. ఇది వచ్చి మన ఇంట్లో గ్యాస్ లీక్ అవుతే ఇది 5 మందికి కాల్ చేసి చెప్తుంది ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. అంటే ఒక నిమిషం కరెంట్ ఆఫ్ చేస్తారు. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది డొమెస్టిక్ విండ్ మిల్ అని చిన్న విండ్లకి సరిపోయే మన విండ్ మిల్ పెడుతున్నారు. దీంట్లో కొంచెం ఆర్ఎండి చేస్తుంది. ఇది సోలార్ స్ప్రేయర్ మందుతో సోలార్ స్ప్రేయర్. ఇది వచ్చి కాలేజ్ బెల్ పీరియడ్కి ఇదే బిల్ కొడుతుంది. టైం సెట్ చేస్తే ఆ టైం అదే బిల్ కొడుతుంది. కాలేజ్ బిల్, కాలేజెస్ స్కూల్స్ అన్నిటికీ సార్. ఓకే. ఆఫీస్కి అన్నిటికీ. ఇది ఏనుగుది ఇట్లా ఎక్కడ పెట్టాను. ఇది వచ్చి హెల్త్ ఎమర్జెన్సీ. మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు నైట్లో మన పెద్దవాళ్ళు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం మనం పిలవాలనుకుంటాం. కానీ ఆ టైంలో పిలవలేదు కదా. ఇది ఇమీడియట్లీ వాళ్ళ కొడుక్కి కూతురికి కాల్ చేసి చెప్తాం ఇట్లా హెల్త్ ప్రాబ్లం అయిన కేసెస్. లోకల్ అంబులెన్స్ కూడా ఫోన్ చేసి పెట్టుకోవచ్చు. అలా ప్రోగ్రామ్ సెట్ చేస్తాం. ఇది కరోనా టైంలో మనం రోబోస్ అని ఇచ్చాం. ఓకే. సిమ్స్ హాస్పిటల్లో ఉంటే రోబోస్ ఉన్నాయి. ఇది సెల్ ఫోన్ మోటార్. మనం మిస్కాల్ ఇచ్చామంటే మోటార్ మిస్కాల్ ఇచ్చినట్టు మోటార్. ఇది వచ్చి దొంగలు వచ్చినారంటే మనం కనబెట్టి మనకు పెళ్ళికి కానీ ఎక్కడ వెళ్ళామంటే మన ఇంట్లో లాక్ చేసి వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ పెట్టామంటే యాక్టివేట్ అవుతుంది. దొంగలు వచ్చారంటే మనకి ఇది కాల్ చేసి చెప్తారు దొంగలు వచ్చారు. అంటే ఇది వెబ్ కెమెరా పెట్టింది. అది కెమెరాస్ అనేది ఏమైతుంది అవి ఇద్దరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా డిటెక్ట్ చేస్తుంది? ఇది 2 types సార్. ఒకటి వచ్చి డోర్ కానీ బ్రేకింగ్ బ్రేక్ అయినా డిటెక్ట్ చేస్తుంది. ఇది వచ్చి మోషన్ డిటెక్టర్. ఆ రూమ్ లోపల ఎక్కడైనా ఒక చిన్న మోషన్ జరిగిందంటే ఇమీడియట్లీ యాక్టివేట్ అయిపోతుంది. పిల్లులు, యానిమల్స్ ఏమన్నా పిల్లులు కూడా తిరిగి ఓన్లీ 25 kgs 10 km స్పీడ్. ఓకే. ఇది వచ్చి పట్టుకులు రైతులు పురుగు కూడా మామూలుగా పెద్ద ఈగోలు వచ్చి పంట వాళ్ళంతా నాశనం చేస్తుంటాయి. పొలంలో పెట్టుకుంటుంది. అంటే మన షెడ్ ఉంటుంది సార్ అక్కడ. షెడ్లో చేస్తారు. దానికి సోలార్ ఇది గవర్నమెంట్ అప్రూవల్ లేదు మనకి. దగ్గర ఇది మనకి 50,000 రూపీస్ సబ్సిడీ 25,000 వస్తుంది. 25,000 మనం అంటే ఈ విండోస్ స్పేస్లో ఇది విండోస్ స్పేస్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ పడ్డాయి. యాక్చువల్లీ సేమ్ సిటీకి బ్యాండ్ ఫస్ట్ బ్యాండ్ అంటే ఇంట్లో అయితే ఇంకా దగ్గర రావాలి. ప్రిన్సిపల్ అదే సేమ్ కాన్సెప్ట్ అయితే సేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లు లైట్లు వచ్చి ఆఫ్ ఆన్ చేసే విధంగా రిమోట్ కంట్రోల్. ఇంటికి ఫ్యాన్లు లైట్లు. ఓకే. ఇప్పుడు ఫ్యాన్ అనుకోండి. ఇది ఆటోమేటిక్ రైల్వే గేట్ అని ఇంప్లిమెంట్ చేశాము. ఏదైనా రైలు వచ్చిందంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. రైలు అయిపోతే మళ్ళీ ఓపెన్. ఇది లేడీస్ సేఫ్టీ కోసం ఒక రెడీ చేస్తాము.
ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు 3 సెకండ్స్ దీని కింద పట్టుకున్నారంటే ఇది వాళ్ళ అమ్మ నన్ను కాల్ చేసి చెప్తారు. ఓకే. దీనికి మనం చెన్నై 80 వాళ్ళు 7.5 lakhs ప్రైజ్ అని కూడా ఇచ్చారు. ఓకే. ఇది ఇంకా మన పంట పొలంలోకి అడవి జంతువులంతా వచ్చి నాశనం చేస్తుంటాయి. దానికోసం నేను యూజ్ చేస్తాను. ఇలా ఈ సౌండ్స్ వస్తాయి కొన్నిసార్లు. వాయిస్ రికార్డ్ చేసి హాఫ్ అన్ అవర్ ఒకసారి ఒక సౌండ్ వస్తుంది. ఇది వచ్చి రూమ్ లైట్స్ చేశాను. సాయంత్రం అయితే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి, మార్నింగ్ అయితే మళ్ళీ ఆఫ్ అవుతాయి. ఆ విధంగా ఇది మన రూమ్ లేకపోతే లైట్ ఆన్ అవుతుంది, బయట వస్తే ఆఫ్ అవుతుంది. ఇవి స్ట్రీట్ లైట్ పనిచేస్తుంది, ఇది ఇంట్లో ఒకటి పనిచేస్తుంది, అంటే కరెంట్ సేవర్ లాగా. ఇది సోలార్ బైక్. రోజుకు 40 కిలోమీటర్స్ వరకు మనం ఒక డీజిల్ పెట్రోల్ కోసం వెళ్ళాక మనం తీసుకెళ్ళవచ్చు. మార్కెట్ యూజ్ చేస్తారు. చేసుకోవచ్చు సార్, రెడీ. కానీ వేరే కంపెనీతో టైప్ అవుతుంది. వాళ్ళ బైక్స్ ఇస్తే మనం సోలార్ ఇచ్చేస్తాం, మన అంటే మనం అన్నీ చేయలేదు కదా. ఓకే. ఈ పవర్ ఇప్పుడు దీంట్లో దీంట్లో ఒక బైక్ పైపుల్లో పెట్టేసినారు. ఇది ఎంత కెపాసిటీ ఇది? సార్ ఇది 100 watts వస్తుంది సార్. మోటార్ కెపాసిటీ? మోటార్ 48 volts. 48 volts 100 watts. మోటార్ కెపాసిటీ మనకి 750 watts ఉంటుంది. ఇప్పుడు ఆ మోటార్ బ్యాటరీ కనెక్షన్ బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ కాదు. బ్యాటరీ జస్ట్ solar. మనం బండి తీసుకెళ్ళి పెట్టేసామంటే ఛార్జ్ అవుతూ ఉంటుంది డైరెక్ట్గా. మనకి అవ్వమంటే ఒక 10 minutes నుంచి 20 minutes కదా మన జర్నీ రైట్. మిగిలిన టైంలో ఛార్జ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న దగ్గర డిస్టెన్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 kilometers పోతాం, అక్కడ వెళ్ళేస్తాం, మళ్ళీ ఒక 10 kilometers అట్లా ఒక 30 నుంచి 40 kilometers రోజుకి పేటెంట్స్ తీసుకోవాలి. సార్ చేయాలి సార్. పేటెంట్ కొంచెం ప్రాసెస్ చేస్తున్నాం, అక్కడ వచ్చి ఆగిపోతున్నాం మేము కూడా. పేటెంట్ దగ్గర స్టోర్ రూమ్.